ఈ వీడియోలో చెప్తా అన్నా కదా బోనం కుండ ఎట్లా వండుతామని. ఇంకా మా పాప అయితే దేవుడి ఫోటోలు మంచిగా కడిగి దీపం అయితే పెడుతుంది. ఎందుకు ఇలా కింద పెట్టినంటే నైవేద్యం పెడతా కాబట్టి కింద సపరేట్గా రేణుక వెళ్ళమని మన మైసమ్మ తల్లిని అయితే పెట్టుకున్నా. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇంకా నేనైతే బోనం కుండ మంచిగా 1 గంట సేపు నానబెట్టుకొని ఇట్లా మంచిగా కడుక్కున్న తర్వాత ఒక 3 పిడికలన్నీ బియ్యం పోసుకొని మంచిగా అయితే కడిగిన. ఎప్పుడైనా సరే మన ఆచారం ఎలా ఉందో అలా పాటించాలి. కొంతమంది తెలియక ఎట్లా పడితే అట్లా చేస్తురు, కానీ ఎప్పుడైనా సరే మనం మట్టి కుండలోనే బోనం చేయాలి. కొంతమంది ఎలా చేస్తున్నారంటే గిన్నెలో వండి బోనం కుండలో పెడుతున్నారు. ఒక్కసారి నైవేద్యం చేసినాక ఇళ్ళకి మార్చొద్దు, అలా మారిస్తే ఎంగిల్ చేసినట్టు అవుతుంది. మట్టి కుండలో వండొచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తురో ఏమోలే, అదంతా నాకెందుకు. కానీ ఇంకా బోనం వండుతున్నా కాబట్టి మంచిగా పొయ్యి కడుక్కొని ఇట్లా ముగ్గులు అయితే వేసుకున్నా. అదే మట్టి పొయ్యి అయితే మంచిగా ఎర్ర మట్టితో అలికి ముగ్గులు వేసి అయితే వండుతారు ఊర్లల్లో. కానీ ఇంకా మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇట్లా చేస్తున్నా. ఆ తర్వాత ఇంకా గడపకు మంచిగా ముగ్గులు వేసుకొని ఇంకా యాపాకు మామిడాకు కలిపి తోరణాలు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే మరి బోనం తీసినప్పుడు ఖచ్చితంగా మనం యాపాకు మామిడాకు అయితే ఇట్లా కట్టుకోవాలి. కట్టుకుంటేనే అదొక నిండుతనం అనేది వస్తుంది. ఇంకా మంచిగా మా ఆయన అయితే ఇంకా కొబ్బరికాయ కొడుతుండు. కొబ్బరికాయ కొట్టంగానే ఇంకా నైవేద్యానికి సరిపడా కొంచెం ఎండు కొబ్బరి, కొద్దిగానేమో బెల్లము, ఇవి 2 తురుమమన్నా. ఇంకా నేనైతే కొనుక్కొచ్చిన పసుపు అయితే ఇట్లా నైవేద్యానికి వాడుతున్నా. ఇంట్లో వాడితే బాగోదు, ఎందుకంటే ప్రతిదీ మనం ఇంట్లో నుంచి వాడుతుంటాం కాబట్టి కొత్తగా అయితే కొనుక్కొచ్చిన. కొంచెం పసుపు, ఇంకా బెల్లము, ఎండు కొబ్బరి, ఇవి 3 అయితే వేస్తున్నా. ఇంకా పాలైతే పోసుకోలేదు. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. మరి మీ సైడ్ ఎలా చేస్తారో తెలిస్తే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. బోనం కుండతో పాటు మనం బెల్లం శాఖ కూడా అమ్మవారికి నైవేద్యంగా పొయ్యాలి. అందుకనే నేను ముందుగానే నిండుగుండ నీళ్లు తీసుకొని బెల్లం కరగడానికి అయితే వేసి పెట్టుకుంటున్నా. మనకైతే నైవేద్యం అయితే తయారైపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక గిన్నెలో నీళ్ళు పోసి బోనం కుండనైతే పెడుతున్నా. బోనం కుండ చల్లబరచాలి కాబట్టి. ఇంకా ఈలోపు ఒక గిన్నె తీసుకొని నూనె, పసుపు అయితే వేసుకున్నా. బోనంకి మంచిగా పసుపు రాయాలి కాబట్టి. బోనం కుండ తయారు చేస్తున్నా కదా, మా తమ్మనైతే వంట చేయమన్నా. ఇంకా తనైతే కూరగాయలు కోసుకుంటుంది. ఇంకా బెల్లం శాఖ కోసం అయితే చిన్న కుండ అయితే తెచ్చుకొని మంచిగా కడిగిన తర్వాత ఇట్లయితే బోనం బొట్లు అయితే పెడుతున్నా. ఎట్లా పెడుతున్నా ఏంది అనేసి వీడియోలో మీరు చూడండి. ఎంత నిండుతనం వస్తుందంటే చూసిన తర్వాత మీరే చెప్పాలి, కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మరి నా బోనం చేసే విధానం ఆ పద్ధతిలో ఇలా అయితే చేస్తున్నా. మరి మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత కూడా చెప్పండి ఎలా అనిపించిందో మీకు. రావమ్మ రేణుకెళ్ళమ్మ, నిన్ను రాచవారలు గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ, నీ పాదాగ్రమే దండిదమ్మ. రావమ్మ వేవేగ పక్షపాతము లేక నిశ్చయమై జనులు నిన్ను గొలుతురమ్మ, పాలించరావే ఎల్లమ్మ, నీ పాదాగ్రమే దండిదమ్మ. ఎన్ని మాయల దానివమ్మ, నిన్ను ఏమని వర్ణిద్దుకోమ్మ. రావమ్మ రేణుకెళ్ళమ్మ, నిన్ను రాచవారలు గొలుతురమ్మ. బోనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయినాం. ఇంకా మా ఆయనకైతే కంకణం కడుతున్నాం, మా ఆయన నాకు కడుతుండు. ఆ తర్వాత ఇక మేమందరం అయితే కంకణాలు అయితే కట్టుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఇక మా తమ్ముడైతే ఫోన్ చేసిండు. ఎందుకంటే అక్క మేము బోనం బయటికి తీస్తున్నాం, నువ్వు కూడా రావాలి అంటే. ఇంకా ఇక్కడ కంకణాలు కట్టుకున్న తర్వాత ఇంకా నేను మా తమ్ముని వాళ్ళ ఇంటికి అయితే పోయిన తర్వాత మరి అక్కడ ఏ విధంగా తయారు చేసిరో ఈ వీడియోలో చూడండి మీరు. అదేంటో ఏమో బోనం తయారు చేసినప్పుడల్లా నాకైతే అమ్మవారే వచ్చినట్టు అనిపిస్తుంది, అంత నిండుతనం అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది మీ ఇంట్లో బోనం తయారు చేసినప్పుడు కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక కాళ్ళ పసుపు పెట్టుకొని మా తమ్మునోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. మా తమ్మునోళ్ళ బోనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరు రెడీగా ఉన్నారు. ఇంకా బోనం తీయడం ఒకటే ఉంది. ఇంకా ఇక్కడ కూర్చుంది అయితే మా తమ్మునోళ్ళ సారు, మా తమ్ముళ్ళ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళైతే బోనాల పండగకి అయితే మా తమ్ముడు పిలిచిండు. ఇంకా వీళ్ళు కూడా వచ్చిర్రు. మరి బోనాల పండగ అంటే అందరూ ఉండాలి, అప్పుడైతేనే మరి బోనాల పండగ అనే వైబ్ అనేది వస్తుంది కదా. మరి అందరం కలిసి మా చెల్లెని అయితే ఎత్తుకోమన్నాం బోనము. ఎందుకంటే ఇక తనకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అంత మంచి జరగాలని, చేసినందుకు మా తమ్ముడికి మంచి జరగాలి, మా చెల్లె ఎత్తుకున్నందుకు మా చెల్లెకి మంచి జరగాలనేసి మా తమ్ముడు అయితే అమ్మవారికి అయితే నీళ్ళారబోస్తుండు. నీళ్ళారబోసి కొబ్బరికాయ కొడుతుండు అమ్మవారికి. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్, నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి, పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ.
ఇంకా మా తమ్మునోళ్ళ ఇంటికాడ బోనం తీసిన తర్వాత ఇక మా ఇంటికి వచ్చి అయితే బోనం కూడా తీస్తున్నాం. బోనం తీసేటప్పుడు కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొట్టాలి మనము. ఇక బోనం అయితే ఇక మా పాపకైతే ఎత్తిచ్చిన, ఎందుకంటే ఇంటి ఆడపిల్లకి ఎత్తిస్తారు. మరి మా సైడ్ బోనం అయితే, మరి మీ సైడ్ ఎవరికి ఎత్తిస్తారో కింద కామెంట్ చేయండి. అంటే ఎవరైనా ఎత్తుకోవచ్చు, కానీ మాకు ఎట్లుంటుందంటే సెంటిమెంట్ ఇంట్లో ఆడపిల్ల ఎత్తుకోవాలని. ఇక మా పాప ఎత్తుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక నేను ఎత్తుకున్నా, మా పాప కొద్దిసేపే ఎత్తుకుంది. ఆ తర్వాత ఇక అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్ళినాం. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టినాం. పెట్టిన తర్వాత ఇక దండం పెట్టుకొని అందరం కొబ్బరికాయలు అయితే కొట్టినాం. ఆ తర్వాత ఇక మా ఆయన మా తమ్ముడు కలిసి వెనకాల అమ్మవారు కాళీమాత ఉంది, అక్కడైతే కోడి పిల్లల్ని అయితే కోసిరు. ఇంకా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నా. నిన్న వీడియోలో చెప్పిన కదా అమ్మవారు పుట్ట మీద వెలిసిందని. ఇంకా అమ్మవారి అయితే ఇక్కడ ఈ రూపంతో అయితే ఉంది. ఇంకా మా తమ్ముడు మా ఆయన అయితే ఇక్కడ కోడిని అయితే కోస్తున్నారు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంతకు మించి ఇంకా ఏం కావాలో చెప్పండి. ఏదైనా సరే అమ్మకి మనస్ఫూర్తిగా ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఏదైనా స్వీకరిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసినాం. బగారా రైస్, చికెన్ ఫ్రై, ఇంకా పచ్చి పులుసు. ఇంకా మా మరిది అయితే తింటున్నాడు, మా అత్తమ్మ ఇక్కడ కూర్చుంది. ఇక మా అక్క వాళ్ళకి వంట అయిపోయినాక మా అక్క వాళ్ళని పిలిస్తే వీళ్ళైతే బయట కూర్చున్నారు. ఇంకా మా రూమ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ అందరికీ పెడుతున్నా భోజనాలు. మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే అమ్మవారే దిగొస్తుంది. నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ఏదున్నా స్వార్థంగా కోరుకోవద్దు. మనకు మంచి అనిపిస్తేనే మాత్రమే కోరుకోవాలి. అంతకు మించి ఇంకేముంటుంది. ఇంకా మా తమ్మునోళ్ళ ఇంటికి వచ్చినాం. మా తమ్ముడు అయితే కబాబ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఎట్లా చేస్తుండే ఏంది అనేసి ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నా. అంటే నేను వచ్చేలోపు అయితే ఇట్లా తయారైతే చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి అయితే మీకు మొత్తం చూపించేదాన్ని. నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న